శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, విధియ తిథి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి తదియ. పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 11 గంటల 51 నిమిషాల వరకు, తదుపరి ఐంద్రయోగం. గరజీకరణం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి వణజీకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 36 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 47 నిమిషాల నుండి 9 గంటల 31 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 51 నిమిషాల నుండి 11 గంటల 42 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 12 గంటల 36 నిమిషాల నుండి 2 గంటల 12 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. నేటి యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ధనుర్మాస పర్వంలో విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రపారాయణ నిత్యం చేయడం చాలా విశేషం. అందులో విష్ణు సహస్రనామాన్ని గనక ఈ మాసమంతా కూడా దీక్షగా గనక పారాయణ చేసినట్లయితే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. మనకి అనేక రకాలైనటువంటి కర్మలు మనతో వెంటాడుతున్నప్పటికీ మనం నిత్యం చేసేటటువంటి ఆ పాపాలలో ప్రతిసంగ్రహణ దోషం అని ఒకటి చేస్తూ ఉంటాం. అంటే అర్హత లేకపోయినప్పటికీ కూడా కొంత ధనాన్ని మనం స్వీకరించడం. ఉదాహరణకి మనం చేసేటటువంటి ఆ కార్యస్థలంలో కూడా కొన్నిసార్లు మనం చేసేటటువంటి పని కంటే కూడా మించినటువంటి ధనాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అట్లాగే కొన్ని వ్యాపారాలలో మనం ఆ వస్తువు ధర కంటే కూడా ఎక్కువ ధనాన్ని మనం వసూలు చేస్తూ ఉంటాం. అట్లాగే కొన్ని వృత్తుల్లో కూడా ఇటువంటి ప్రతిసంగ్రహణ దోషం, అంటే మనకి రావాల్సినటువంటి దానికంటే ఎక్కువ మొత్తాన్ని మనం పొంది ఉన్నా లేదా అక్రమంగా మనకి తెలియకుండా కొన్నిసార్లు సంపద మనకు వచ్చి చేరుతూ ఉంటుంది. ఇటువంటి ప్రతిసంగ్రహణ దోషం అనేది పోవాలి అంటే విష్ణు సహస్రనామాన్ని నిత్యం పారాయణ చేయమని ప్రత్యేకంగా పెద్దలు సూచించడం జరిగింది. అటువంటి విష్ణు సహస్రనామాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఆర్తా విషణ్ణ శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అని ఈ విష్ణు సహస్రనామ ఉత్తరపీఠికలో వచ్చినటువంటి శ్లోకం. ఎవరైతే ఆర్తులున్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చాలా దయనీయమైనటువంటి స్థితిలో అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళు కనుక శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామాలను కనుక స్మరణ చేసినట్లయితే సమస్త శుభాలను వాళ్ళు పొందగలుగుతారు. అట్లాగే పెద్దలు ఇంకొక మాట చెప్తారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అని స్వామి యొక్క దివ్యకృప కనుక మనకి ఉన్నట్లయితే, మూకం కరోతి వాచాలం, మూగవాడైన వాడు చక్కగా ఎదుటివాడిని రంజింపజేసే విధంగా మాట్లాడగలుగుతాడు. పంగుం లంఘయతే గిరిం, కుంటివాడైనటువంటి వాడు చక్కగా పర్వతారోహణ చేయగలుగుతాడు. యత్కృపా తమహం వందే, స్వామి యొక్క కృప ఉంటే చాలు ఇవన్నీ సిద్ధిస్తాయి. అట్లాగే నవాసుదేవ భక్తానాం, ఎవరైతే వాసుదేవుడి యొక్క భక్తులు ఉంటారో వాళ్ళందరికీ అశుభం అనేది వారిని దరిచేరదు అని కూడా శాస్త్రవచనం. ఇటువంటి విష్ణు సహస్రనామం పూర్తిగా చేయలేనటువంటి వాళ్ళకి సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక సులభమైనటువంటి మార్గాన్ని సూచించాడు. పార్వతీదేవి అడిగిందిట, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం అని అడిగితే పరమేశ్వరుడు చెప్పాట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని. ఈ సహస్రనామాలు పారాయణ చేయలేనటువంటి వాళ్ళు శ్రీరామ రామ రామ అని 3 పర్యాయాలు గనక ఈ నామాన్ని గనక భక్తితో స్మరించినట్లయితే 1000 నామాలు స్మరించినటువంటి పుణ్యం వస్తుందని సాక్షాత్తు పరమేశ్వరుడు తెలియజేశాడు. అటువంటి కరుణా వరుణాలయుడు దాశరథి దయాశరథి అయినటువంటి రాముడి యొక్క జన్మ నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం కనుక విష్ణు సహస్రనామ పారాయణ ఇతోధికంగా రామ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు చేసినట్లయితే సమస్త శుభాలు అందరికీ సిద్ధిస్తాయి. అటువంటి ఆ రామచంద్రుడి యొక్క దివ్య కరుణ, శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య కరుణ అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో,
ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ద్వారా సకల శుభాలు అనుకూరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజుకి సంపూర్ణంగా అన్ని కార్యాలు నెరవేరుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం కాగలుగుతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటికి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష బహుళ ద్వితీయ అంటే విధియ మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి తృతీయ అంటే తదియ. ఈరోజు మంగళవారం, నక్షత్రం పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, మిథునంలో చంద్రుడున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని జాగ్రత్తగా స్వయంగా పర్యవేక్షించుకుంటూ పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయమైనటువంటి పలుకుబడి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం వాడుకోవడానికి ఇష్టం లేకుండా ఉంటారు. కంటికి సంబంధించినటువంటి పరీక్షల్ని వైద్య రీత్యా చేయించుకోవడం అవసరం. కుటుంబంలో దంపతుల్లో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి మధ్యమ వైద్య పరీక్షని చేయించుకోక తప్పదు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారు సక్రమంగా ఔషధ సేవ చేస్తున్నది లేనిది పరీక్షించుకునేలా చేసుకోవడం, వారి మీద ఒక చిన్న కన్ను వేసి ఉంచడం అవసరం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలకి అనుకూలత కలగచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకునే తనం ఎక్కువగా ఉండొచ్చు. అప్పచెల్లెళ్ళతో, అన్నదమ్ములతో సంబంధ బాంధవ్యాలు మధ్యమంగా ఉంటాయి తప్ప ఆత్మీయంగానూ విశేషంగానూ ఉండే అవకాశం లేకపోవచ్చు. ఇంతకుముందు ఏవైనా శస్త్రచికిత్సలు కానీ చేయించుకుని ఉంటే వాటిని పునఃపరీక్ష చేయించుకోవడం కొద్దిగా అవసరం. ప్రతి విషయంలోనూ ఎక్కువ గుంఫనతనాన్ని పాటిస్తూ కనిపిస్తూ ఉండొచ్చు. అనవసరమైనటువంటి ఆస్తులైన ఇళ్ళు కానీ, పొలాలు కానీ, భూములు కానీ, పితృపితామహార్జితమైనటువంటి ఆ ఆస్తులు కానీ అమ్మకానికి రావచ్చు. మంచి ధరని పొందగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలత బాగా ఉంటుంది. పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అయితే ఆర్థికమైనటువంటి వేతనంలో పెంపు ఉండదు. భారం మాత్రం హెచ్చుగా ఉంటుంది. సర్వత్రా అనుకూలత సిద్ధిస్తూ ఉంటుంది. పై పరీక్షలకి పై హోదా కోసం సిద్ధపడితే తప్పక అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. కానీ తగినటువంటి సమయం లభించకపోవచ్చు. ఈ వారంలో తప్పక దూర ప్రయాణాలని చేయవలసి రావచ్చు. సంపూర్ణమైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తూ మాత్రమే ప్రయాణం చేయడం అత్యవసరం. ఆర్థికమైనటువంటి పంపకాల విషయం చర్చకు రావచ్చు. ముందే దాని గురించినటువంటి నిర్ణయాన్ని సిద్ధపడి ఉండడం అవసరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు నివారింపబడవచ్చు. ముఖ్యంగా విదేశీయాన సౌకర్యం ఏర్పడవచ్చు. ఆర్థిక లాభంతో తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా విపరీతమైనటువంటి వ్యధతో ఉంటారు. ఏది చేద్దామని ఆలోచించినా మరొకటి గుర్తొస్తూ ఉండి ఏ పనిని పూర్తి చేయలేకపోవచ్చు. ఆర్థికంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా
ఏ విధమైన నిర్ణయాన్ని చేయలేకపోతారు, పెట్టుబడిని పెట్టను లేకపోతారు, పెట్టుబడిని చేతిలో ఉంచుకునేటటువంటి పరిస్థితి లేక అగమ్య గోచర విధానంతో ఉంటారు. దాంపత్యంలో అన్యోన్య భావం ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం ఏమాత్రమూ లేకుండా ఉండే తీరు గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి నష్టం గోచరించే అవకాశం కూడా ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారి ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం సిద్ధించడమే కాక గ్రహదోషాలు సంపూర్ణంగా నివారింపబడి ఆర్థిక లాభం ఏర్పడవచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలు ఎక్కువగా మాట్లాడే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. వాగ్దానాలు చేస్తూ ఉంటారు. తమకు ఉన్నటువంటి పలుకుబడిని, హోదాని బాగా వినియోగించి ఎదుటి వారిని బెదిరించేటటువంటి తనం కూడా గోచరించవచ్చు. ముఖ్యంగా రుణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళని, అంటే అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళని బెదిరించే తనం కూడా ఉండొచ్చు. అది ఏమాత్రమూ సరికాదు. నిదానమైన శైలిలో కానీ ప్రయత్నించినట్టయితే కొంత రావచ్చు. తమకి రావాల్సినటువంటి సొమ్ముల విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. అన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదాలు పరిష్కరింపబడతాయి. న్యాయ లాభం కలుగుతుంది. ఆర్థిక సౌకర్యంతో న్యాయస్థానంలో విజయలాభం సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం కారణంగా కొన్ని పరిస్థితుల్ని చేజార్చుకునేటువంటి విధానం అనిపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉంటారు, కానీ ఎక్కడ వ్యాపారాన్ని ప్రారంభించలేకపోయే స్థితిలోనే ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించాలి అనుకుంటూ ఉండగానే సమయం జారిపోతుంది. మొత్తానికి ఈరోజు ఏ పని చేయకుండా ముగిసిపోతుంది ఈ రాశివారు కాలం. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆ కారణంగా తగినటువంటి సొమ్ముని సిద్ధం చేసుకోవాలి వ్యయం కోసం. పాత ఇళ్ళని, పాతవైనటువంటి స్థలాలని, పాతవైనటువంటి వ్యాపార సంస్థల్ని వీరు మళ్ళీ తిరిగి నవీకృతం చేయాలనే ప్రయత్నం చేస్తారు. అది సాధ్యపడకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటలో జాంకారం గోచరిస్తూ ఉంటుంది. అహంకార భావం మరింతగా ఉంటూ ఉంటుంది. ఎవరిని లెక్క చేయకపోవడం అనేటటువంటి తనం అధికారులతో కూడా కనిపించేసరికి అధికారులకు వీరి మీద వ్యతిరేక భావం ఏర్పడవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా సంపూర్ణ సహకారం లేదనేటటువంటి మానసిక భీతి వీరిలో ప్రవేశిస్తుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం వీరికి కూడా ఉండేటటువంటి కారణంగా ముఖ్యంగా కళ్ళకు, నడుముకి, మడమలకు సంబంధించినటువంటి ఆ వైద్య పరీక్షల్ని మధ్యమ రూపంలో చేయించుకోవడం అత్యవసరం. వివాహ ప్రయత్నాల్ని చేస్తారు, కానీ ఏది ఒకటి అనుకూలించకపోవడం అనేది జరగచ్చు ఈ రోజున. మంగళవారం సందర్భంగా తులారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి బెల్లపు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము ఇటీవలే స్థాపించినటువంటి సంస్థ కోసం నిరంతరం శ్రమిస్తూ కనిపిస్తారు. శారీరక శ్రమ కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంతకు ముందే తెలియచేసిన విధానం ప్రకారం వారు శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ కనిపిస్తారు. శరీరంలో వ్యాధి ముదురుతూ ఉంచుకోవడం ఏమాత్రమూ సరి కానే కాదనే యథార్థాన్ని మరోమారు వారు గుర్తుంచుకోగలగాలి. ముఖ్యంగా కంటికి సంబంధించిన, మెడకు సంబంధించిన, నడుముకి సంబంధించిన అనారోగ్య పరీక్షల్ని చేయించుకోక తప్పదు.
పై అధికారులతో వాగ్వివాదాన్ని పెట్టుకోకూడదు అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాగ్వివాదానికి ఆవేశకారణంగా గురవుతారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ముందు నాటి కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతితో పాటు ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వారి సొమ్ముతోనే వారు స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉండొచ్చు. అయితే దానికి తగ్గ సొమ్ము మాత్రం స్వయంగా ఎక్కడి నుండో ప్రైవేటు వ్యక్తుల నుండి కాకుండా పొందాలి రుణాన్ని అని అనుకుంటారు. అది ఇంకా పొందవలసినటువంటి స్థాయిలోనే ఉంటుంది తప్ప ఇచ్చేటటువంటి అవకాశం ఆ స్థాయికి స్థితికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులతో సత్సంబంధాన్ని నెరపాలని అనుకున్నప్పటికీ కూడా కుటుంబంలో ఒకరితో సంపూర్ణ సంబంధాలు చక్కగా ఉన్నటువంటి వాటిని పొందనే లేకపోవచ్చు. ముఖ్యంగా అత్తమామలతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. తల్లిదండ్రుల్లో కూడా ఒకరితో మాత్రమే సంబంధాలు ఉంటాయి. అయినా పశ్చాత్తాప బుద్ధి ఏమాత్రం ఉండే అవకాశం లేదు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ద్విజ గణపతిని ఆరాధించి వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల రుణాలు తొలగిపోవడమే కాకుండా ఉద్యోగ భద్రత కూడా సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ముఖ్యంగా సంతానాన్ని ఎక్కడ చేర్చాలనేటటువంటి విషయంలో తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. ఆర్థికమైనటువంటి అనుకూలత అంతగా ఉండకపోవచ్చు. కానీ అప్పో సొప్పో చేసి మొత్తానికి ఎక్కడో చోట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం నడుము బిగిస్తారు. అన్నదమ్ములతో ఏమాత్రపు సఖ్యభావము ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి తాత్కాలిక లాభాన్ని మాత్రమే శాశ్వతమైన బృహత్ ఆదాయంగా, మరింత పెద్ద ఆదాయంగా భావించే అల్ప సంతోష విధానంతో వీరుండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరైనటువంటి ఆదాయం మధ్యమంగా వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరిపోయే స్థితిలో ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూల వరునితో వివాహం లభించి తీరే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే బాగా ఆలోచించి మాత్రమే ఏ నిర్ణయాన్నైనా చేయవలసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొత్తదైనటువంటి సంస్థని ప్రారంభించాలి అని కానీ అనుకున్నట్లయితే ఇది అనుకూల సమయం కాకపోవచ్చు. ఈరోజు ముఖ్యంగా వచ్చేటటువంటి వారందరూ కూడా అనుకూలరే అనే అభిప్రాయాన్ని ఎప్పుడూ కలిగి ఉండకూడదు. సంస్థ విషయంలో అనుకూలమైనటువంటి ఆలోచనల్ని చేస్తే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఉండవు అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. కుటుంబంలో విషయాలన్నింటినీ గుంభనగా ఉంచడం మంచిది తప్ప మొత్తం లోకమంతా ప్రచారం చేయడం సరి కానే కాదు. ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లని, పొలాలని, స్థలాలని కూడా సొమ్ము చేసుకునేందుకు వీలుగా అద్దె వసూలు ఏర్పాటు చేయించుకోవడం ఉత్తమం. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఎనలేని ధైర్య సాహసాలు కలిగే అవకాశం ఉంది. అనుకున్న బాకీ ధనం అంతా కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏ విధమైన దౌర్జన్యము లేకుండా. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వృత్తి ఉద్యోగ ఆదాయాలు చక్కగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి పుష్టి మెల్లగా పెరుగుతూ కనిపిస్తారు. ఏ విధమైన అనారోగ్య భావన ఉండదు. అనారోగ్యానికి కూడా ఔషధాన్ని తక్కువ సొమ్ములో ఎక్కడ లభిస్తుందో ఎక్కువ శక్తి ఉన్నటువంటి దానిని గమనించి ఆలోచించి వాటిని పరిశీలించి మొత్తానికి చేర్చుకుని వ్యాధి నివారణ చేసుకోగలుగుతారు. తాత్కాలికమైనటువంటి శారీర అవయవ లోపం అంటే చిన్నదైనటువంటి దెబ్బో మరోటో ఏర్పడి ఆ కారణంగా పనిని వేగవంతంగా అనుకున్న రీతిలో చేయలేకపోవచ్చు. అనుకున్న సమయానికి కాకపోవచ్చు కూడా. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి 5 జాతుల ఫలాలు నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభం ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఆదాయ సౌకర్యంతో పాటు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చేటటువంటి రంగు
తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్ ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువుల సమస్యలు అధిగమించడానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శత్రుబాధల నుంచి సులభంగా బయటపడటానికి గృహంలో లక్ష్మీనారాయణలకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి, లేదా నరసింహస్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి, లేదా దశావతారాల్లో విష్ణువుకు సంబంధించినటువంటి ఏ అవతారం చిత్రపటాన్నైనా ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. పూజా మందిరంలో వీలు కాకపోతే గృహంలో ఉత్తర ఈశాన్యంలో ఎక్కడైనా సరే ఒక పీట ఏర్పాటు చేసుకొని ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలా వెలిగించిన తర్వాత ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఈ మంత్రం చదువుతూ విష్ణువుని సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజించాలి. ఆ తర్వాత విష్ణువుకి వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఆ వడపప్పు ప్రసాదంగా స్వీకరించి కొంత వడపప్పు పక్షులకు ఆహారంగా వేయాలి. ఇలా 41 రోజుల పాటు చేయాలి. 41 రోజుల పాటు ఈ విధంగా ప్రతిరోజు కూడా విష్ణువుని పూజించిన తర్వాత 41వ రోజు సాయంకాలం పూట శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవాలని, అంతర్గత శత్రువులు బహిర్గత శత్రుబాధలు తొలగింపజేసుకోవాలని మనస్సులో సంకల్పించుకుంటూ ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని 9 గురువింద గింజలు అందులో ఉంచి మూటగట్టి పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. 42వ రోజు ఉదయం పూట విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని గోసేవ చేయాలి, గోమాతకు ఆహారం తినిపించాలి. ఇలా 41 రోజుల పాటు ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే రాగి కడియాన్ని ధారణ చేయటం ద్వారా కూడా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతర్గత బహిర్గత శత్రుబాధలు అధిగమించడానికి వరుసగా 9 రోజుల పాటు గుప్పెడు నల్ల నువ్వులు పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం ద్వారా కూడా ఈ శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే నల్ల ద్రాక్ష పండ్ల రసము, మిరియాలు కలిపి దాంతో శివాభిషేకం చేస్తూ ఉన్నట్లయితే కూడా శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. జన్మ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామి చిన్న రూపు తీపి పదార్థంతో కలిపి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ పరిహారాలు పాటించండి. సమస్త శత్రుబాధల నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా రేపు సంకష్టహర చతుర్థి, బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి పరిహారం పాటిస్తే గణపతి అనుగ్రహానికి పాత్రలు కావచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.